గిరిజన సంఘాలు, అలాగే వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. ఈ బంద్కు గల ప్రధాన కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ బంద్ నిర్వహిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కొంబా రఘుబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు 11, 12 తేదీల్లో ఏ ఉద్దేశంతో మీరు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు? వారం క్రితం జరిగినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీటింగ్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా టూరిస్ట్ ప్రాంతాలు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, అరకు, లంబసింగి, చింతపల్లి ఏరియా ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలను సవరించి భారీ పెట్టుబడుదారులను కనుక ఇక్కడికి ఆహ్వానిస్తే బాగుంటుందన్నటువంటి సూచనని ఆయన మాట్లాడారు. ఇది అసలు అయ్యన్న పాత్రుడు గారి ఆలోచన, లేకపోతే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అయ్యన్న పాత్రుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారని బహిర్గతం చేయవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ 170 ఇది రాజ్యాంగమైనటువంటి హక్కు ఆదివాసీ బిడ్డలకి. దీన్ని కనుక సవరిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఏదైనా సరే ఒక చర్య తీసుకోవాలి. అలాంటిది అయ్యన్న పాత్రుడు గారు అలా మాట్లాడటం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల ఆగ్రహాన్ని చవిచూస్తుంది. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఇలాగే 170 చట్టాన్ని సవరించి ఆ ప్రాంతంలో భారీ పెట్టుబడి తీసుకొచ్చి స్టార్ హోటల్ నిర్మాణం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే, చట్టాన్ని సవరిస్తే తీవ్రమైనటువంటి తిరుగుబాటు చేస్తామని ఆదివాసీ సంఘాలని తిరుగుబాటు చేస్తే ఆ ప్రయత్నాన్ని విరమించాయి. మళ్ళీ అదే ప్రయత్నాన్ని ఇవాళ అయ్యన్న పాత్రుడు గారి ద్వారా ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది. దీని మీద ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీ సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మొత్తం కూడా ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. ఇది రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు, 170 చట్టం. దాని జోలికి వస్తే గిరిజనుల యొక్క జీవితాలు చంద్రగ్రహణం అవుతాయి. ఆ జీవితాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆదివాసీ సంఘాల మీద, ఆదివాసీ ప్రజల మీద, అందరి మీద ఆధారపడి ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతంలో అరకు వ్యాలీ కానీ, పాడేరు కానీ, చింతపల్లి ఏరియాలో కానీ, అలాగే రంపచోడవరం ఏరియా కానీ, మన్యం కానీ, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఇవాళ 2 రోజుల పాటు బంద్ను పిలుపునిచ్చాయి. ఇవాళ మేము అందరినీ కోరుతున్నాం, ఈ బంద్లో అందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. 170 అనేది ఆదివాసీల సంస్కృతికి, సాంప్రదాయాలకి, జీవన విధానానికి ఒక గుండెకాయ లాంటిది. ఆ చట్టాన్ని సవరించి అక్కడ భారీ పెట్టుబడులు తీసుకొద్దామనే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే ఆదివాసీ బిడ్డల యొక్క తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 170 యాక్ట్ అనేది గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కని, దాన్ని చిన్నభిన్నం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదననే తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పటికీ కూడా గిరిజనుల తిరుగుబాటుతో వెనక్కి తగ్గిందని, మళ్ళీ అటువంటి ప్రయత్నం చేస్తే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఎమ్మెల్సీ కొంబా రఘుబాబు చెప్తున్నారు.